హలో అండి, నమస్తే. నా కుకింగ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు అండి మటన్ కర్రీ అండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1/2 కేజీ మటన్ తీసుకోవాలండి. బాగా కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. అందులో మనము ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూను కారం, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక స్పూన్ పసుపు, అదేవిధంగా 2 స్పూన్స్ పెరుగండి వేసి మనం బాగా కలుపుకోవాలన్నమాట. స్పూన్తో బాగా కలుపుకొని ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ అనమాట మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని అలాగే మట్టి పాత్రలో వండుతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మట్టి పాత్రలో మనం 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు అండి ముక్కలు కట్ చేసుకొని మనము అందులో వేసుకోవాలన్నమాట. సన్నగా ముక్కలు కట్ చేసి అవి కొద్దిగా లైట్గా వేపాలి. వేపిన తర్వాత అందులో కొద్దిగా టమాటా ముక్కలు వేసుకోవాలండి. 2 టమాటాలు అన్నమాట సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక నిమిషం మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక ఒక స్పూన్ వేసాం కదండి ముక్కలకి, ఇప్పుడు ఒక స్పూన్ అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాలి కదా, ఒక 10 నిమిషాలు అయినాక తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కర్రీకి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, అప్పుడు మనము ఉల్లిపాయలకి ఆయిల్ అంతా ఏగి పైకి వచ్చింది కదండి, అప్పుడు మళ్ళీ ఒక స్పూన్ కారం వేసుకోవాలన్నమాట. ఆ కారం వేసుకొని కారాన్ని బట్టి వేసుకోవాలండి. ఎక్కువ కారం అయితే కొంచెం తగ్గించుకోండి. ఇది తక్కువ కారం అనమాట, పెద్దగా స్పైసీ ఉండదు. ఇలాగా మనం మూత పెట్టి కాసేపు అయినాక తీసిన తర్వాత ఇగోండి ఇలా ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మనం ముక్కలు కలిపేసుకొని పెట్టుకున్నాం కదండి, ఒక 1/2 అవర్ అయింది కదా, అప్పుడు ఈ మటన్ ముక్కలు అందులో వేసి మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని మొత్తం ముక్కలకి అడుగున అంతా కలుపుకోవాలి. ఈ విధంగా పైకి కింద కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ 20 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. బాగా మటన్ కదా, ఒక 1/2 అవర్ అన్నా పడుతుందన్నమాట. ఒక 1/2 అవర్ తర్వాత మూత తీసి చూసి ఇదిగోండి ఈ విధంగా ముక్క బాగా ఉడికింది. అందులో మనకంతా ఉడికింది కదండి, అందులో మనం గరం మసాలా వేసుకోవాలన్నమాట. ఒక 3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని చూసారా అసలు కలర్ఫుల్ ఎంత బాగుందో. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అండి ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఈ విధంగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోకండి, మటన్కి ఎంత ఆయిల్ వేస్తే కర్రీ అంత రుచిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయిపోయినాక మనకు గ్రేవీతోనే తీసేయాలండి. తీసేసి కొత్తిమీర జల్లేసుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి, పలసగా ఉన్నప్పుడే. మనకు సేపు అయినాక మనకి దగ్గరికి వస్తుంది అనమాట. అప్పుడు ఈ ఆయిల్ అంతా కూడాను లాగేసుకుంటుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా అసలు ఎంత బాగుందో కర్రీ. మనకి కాసేపు అయినాక ఒక 10 మినిట్స్ అయినాక చూస్తే చూసారా ఇందాకంతా గ్రేవీ అంతా దగ్గరికి ఎలా వచ్చేసిందో ఆ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చేసినాక మనము అంతా వేరే బౌల్లోకి తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవాలండి. చూస్తుంటే ఎంత రుచిగా ఉందో. ఇది కనుక వేడివేడి అన్నంలో తిన్నట్టయితే ఉంటుందండి, అసలు చాలా బాగుంటుంది. ఆ విధంగా ట్రై చేయండి మీరు, చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట.